గుడిలో కొబ్బరికాయ కొట్టినప్పుడు కుళ్ళిపోతే సంతోషించండి. ఎందుకో తెలుసా? గుడికి వెళ్ళిన తర్వాత దేవుడి దర్శనానికి వెళ్ళే ముందు పూజ కోసం కొన్ని వస్తువులను కొంటారు. ముఖ్యంగా అరటి పండ్లు, పూలు, కర్పూరం, అగరబత్తులు, కొబ్బరికాయలు వంటి వాటిని కొనుగోలు చేస్తారు. అయితే ఈ వస్తువుల్లో కొబ్బరికాయని తప్ప మిగతావన్నీ మనం పైనుంచి చూసి కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే కొబ్బరికాయలను పైకి చూసి మంచో చెడు తెలుసుకోలేరు. అనుభవం ఉన్నవారు అయితే కొబ్బరికాయ నీరు ఉన్నదా లేదా, కురిడి కొబ్బరికాయ అనేది గుర్తించగలరు. అప్పుడు ఆ కొబ్బరికాయను మంచిదని ఎంచుకొని కొనుగోలు చేస్తారు. అయితే కొబ్బరి మనం దేవుడికి పూజించేటప్పుడు కొబ్బరికాయలు ఎందుకు పగలగొడతామో తెలుసా? అంతేకాదు, కుళ్ళిన కొబ్బరికాయ పువ్వు వస్తే ఎలాంటి ఫలితం అంటే, గుడిలో ప్రత్యేకంగా కొబ్బరికాయలు కొట్టడానికి కారణం, కొబ్బరికాయ తలపై 3 కళ్ళు ఉంటాయి. ఇది మనిషిలోని 3 చెడు గుణాలకు చిహ్నంగా భావిస్తారు. అంటే అహంకారం, దురాశ, మాయ. అసలు కొబ్బరికాయను ఎందుకు కొడతారంటే, ఆలయంలో కొబ్బరికాయను పగలగొట్టడం అంటే నాలోని చెడు గుణాలను నీ ముందు ఇలా పగలగొడుతున్నానని అర్థం. పూజలో లేదా ఆలయంలో కొబ్బరికాయ కొట్టడం వెనుక ఉన్న ప్రధాన ఆలోచన ఇదే. అదేవిధంగా 3 కళ్ళు శ్రీ మహావిష్ణు, శివ, బ్రహ్మలను సూచిస్తాయని చెబుతారు. కొబ్బరికాయలో పువ్వులు వస్తే దేవుడికి కొట్టిన కొబ్బరికాయలో నుంచి పువ్వు పడితే శుభం కలుగుతుందని అంటారు. బంగారం, భౌతిక సంపదల కలయిక అయిన కొబ్బరికాయ నుంచి పువ్వు పడితే లాభాలను తెస్తుందని కొన్ని గ్రంథాలు చెబుతున్నాయి. కనుక మీరు పూజకు కొట్టే కొబ్బరికాయలో పువ్వు అంటే ఎగిరి గంతు వేసి ఆనందంగా జీవించవచ్చు. మరి అదేవిధంగా పూజలో కుళ్ళిన కొబ్బరికాయ వస్తే, దేవుడికి కొబ్బరికాయ కొట్టేటప్పుడు అది కుళ్ళిపోతే మనసు వెంటనే చాలా ఆందోళన చెందుతుంది. ఏదైనా చెడు జరుగుతుందేమో అనే భయం కూడా ఉంటుంది. కొబ్బరికాయ పగలగొడితే ఆ కొబ్బరికాయ కుళ్ళిపోతే కలిగే ఫలితాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. కొబ్బరికాయ పగలగొట్టినప్పుడు కుళ్ళిపోతే దానికి మీరు సంతోషంగా ఉండాలి. ఎందుకంటే ఇలా జరగడం వలన మీ నుంచి, మీ కుటుంబ సభ్యుల నుంచి దుష్ట శక్తులను, చెడు దృష్టిని తొలగిస్తుందని అర్థమట. అదేవిధంగా పూజ సమయంలో కొట్టిన కొబ్బరికాయ కుళ్ళిపోతే దానికి అర్థం తరచుగా వచ్చే అనారోగ్యం, చెడు కలలు, చెడు శకునాలు, చెడు దృష్టి తొలగిపోతుందని అర్థం. మరి దీనికి పరిష్కారం ఏమిటంటే, ఇలా కొబ్బరికాయ కుళ్ళిపోయినట్టు వచ్చినట్లయితే కనుక ఇక నుంచి దేవుడికి కొబ్బరికాయ కొట్టినప్పుడు ఆ కొబ్బరికాయ కుళ్ళిపోతే బాధపడకండి, సంతోషించండి. అయినా మీ మనసులో ఆందోళన నెలకొంటే దానికి కూడా ఒక సులభమైన పరిష్కారం ఉంది. వీటిని దానం చేయండి. కొబ్బరికాయను పగలగొట్టినప్పుడు కుళ్ళిపోతే ఏ కోరికతో కొడుతున్నారో అది జరుగుతుందో లేదో అని బాధపడుతుంటే మీరు ఆందోళన చెందకండి. అందుకు బదులుగా రోజులో 5గురికి లేదా 7గురికి ఆహారాన్ని అందించండి. తర్వాత మళ్ళీ అదే కోరికను దేవుడికి తెలియజేస్తూ మరొక కొబ్బరికాయ కొని పగలగొట్టండి. అప్పుడు మీరు అనుకున్న పనులు నెరవేరుతాయి. అన్ని దానాల్లో ఉత్తమ దానం ఆహారమే. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. శ్రీమాత్రే నమః.